హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన బ్రేక్ఫాస్ట్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, శంతను ఇంజనీరింగ్ పూర్తి చేసి మలేషియాలో కొంతకాలం పాటు జాబ్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా అతను ఇండియాకి రావాల్సి వస్తుంది. అయితే అతడు మలేషియాలో ఉన్నట్టుగానే తల్లిదండ్రుల్ని నమ్మిస్తూ వాళ్ళ అవసరాల్ని తీరుస్తూ ఉంటాడు. తండ్రి ట్రీట్మెంట్‌కి తగిన డబ్బును కూడా పంపిస్తూ ఉంటాడు. తన సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయబడటంతో డబ్బు కోసం దొరికిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి అతనికి ఒకరోజు జాన్వి అనే అమ్మాయి కంటపడుతుంది. అతని క్యారెక్టర్ ఆమెకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. బాగా డబ్బున్న రాజారాం అలియాస్ సంపత్ రాజ్‌కి ఆమె కూతురు. తండ్రి నడుపుతున్న బిస్కెట్ కంపెనీకి జేఎండీగా ఉంటుంది. అలాంటి ఆమె శంతను గురించి తెలుసుకొని తమ సంస్థలో ఒక జాబ్ ఇప్పిస్తుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. పెళ్లి వరకు కూడా వెళ్తుంది. అయితే జాన్వి వచ్చేసి రాజారాం యొక్క మొదటి భార్య కూతురు. తన కూతురు శంతనును ప్రేమిస్తుందనే విషయం అతనికి తెలిసిపోతుంది. ఈ విషయంలో అతను కూతురిని హెచ్చరిస్తాడు. తన స్థాయికి తగిన వాడిని పెళ్లి చేసుకోమని చెప్పి ఒక సంబంధం తీసుకొస్తాడు. అప్పుడు జాన్వి ఏం చేస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, శంతనుతో ఆమె జీవితం ఎలా కొనసాగుతుంది అనేది మిగిలిన కథ. రిషబ్, లక్ష్మి అనే ఇద్దరు లవర్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన 3 నెలలకే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో కౌన్సిలింగ్ కోసం సైక్రియాట్రిస్ట్ అయిన గంగాదేవిని కలుస్తారు. తమ ముందే వాళ్ళిద్దరు గొడవ పడుతున్న గొడవను చూసిన గంగాదేవి గతంలో జరిగిన శాంతను, జాన్వి ప్రేమ కథను చెప్పడం మొదలు పెట్టడంతో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ గంగాదేవికి ఆ శాంతను కథకి లింక్ ఏమిటి అనే కుతూహలాన్ని రేకెత్తిస్తూ దర్శకుడు ఈ స్టోరీని నడిపించాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన జాహ్నవి పేదింటి కుటుంబానికి చెందిన శంతనును ప్రేమించి తండ్రిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవడం, తన సంస్థను అతని చేతిలో పెట్టడంతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇక శంతను తల్లిదండ్రులు ఆ ఇంటికి రావడం, ఆ పల్లె మనుషుల అలవాట్లు ఆమె నచ్చకపోవడం, వాళ్ళ విషయంలో ఆమె కఠినంగా వ్యవహరించడం, ఇలా సెకండ్ హాఫ్ సాగుతూ ఉంటుంది. స్టోరీలో ఎక్కువ భాగం వచ్చేసి హీరో హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. లవర్స్ గా, భార్యాభర్తలుగా వాళ్ళ పాత్రలతో వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. పేరెంట్స్ ని ప్రేమించలేని వారు ఇంకెవరిని ప్రేమించలేరు. ఈగో కారణంగా దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, సర్దుకుపోవడంలోనే సంతోషం ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా బ్రేక్ఫాస్ట్. ఫైనల్ గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.